ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. ఇలాంటి డబ్బు ఎందుకు ముఖ్యమని చాలామందికి తెలుసు. కానీ డబ్బు ఎలా పుట్టింది అనేది ఎంతమందికి తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అర్థ టాక్స్కు స్వాగతం. మనం ఈరోజు ఏదైనా వస్తువు కొనాలంటే జేబులోంచి నోటు తీస్తాం లేదా ఫోన్పే చేస్తాం. కానీ అసలు డబ్బు అనే కాన్సెప్ట్ లేనప్పుడు మన పూర్వీకులు ఎలా బ్రతికేవారు? సామ్రాజ్యాలు పుట్టాయి, మహారాజులు మట్టిలో కలిసిపోయారు. కానీ మన పూర్వీకుల రక్తాన్ని, చెమటను ధారపోసి నిర్మించిన మన ఆర్థిక మూలాలు మాత్రం నేటికి మన రూపాయి రూపంలో సజీవంగానే ఉన్నాయి. ఇది కేవలం డబ్బు కథ కాదు, తరతరాలుగా మన భారతీయుల మనుగడ సాగించిన ఓ గొప్ప పోరాటం. గవ్వల నుండి వెండి నాణ్యాల వరకు, మౌర్యుల కాలం నుండి మొఘలుల వరకు, చివరకు షేర్షా సూరి చేతిలో రూపాయిగా మన భారతీయ కరెన్సీ ఎలా మారుతూ వచ్చిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. డబ్బు లేని ఆ రోజుల్లో మనుషుల మధ్య కేవలం వస్తువుల మార్పిడి జరిగేది. ఒక కుమ్మరి తన చెమటతో చేసిన కుండను ఇస్తే, ఒక రైతు తన ప్రాణంలో పెంచిన ధాన్యాన్ని బదులుగా ఇచ్చేవాడు. అక్కడ లాభ నష్టాల లెక్కలు లేవు. కేవలం ఒకరి అవసరాన్ని మరొకరు తీర్చుకునే మానవత్వం ఉండేది. అదే మన దేశపు తొలి ఆర్థిక వ్యవస్థ. అయితే ఈ పద్ధతిలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. అవేమిటంటే, ఒక వ్యక్తికి పాలు కావాలి, కానీ పాలు ఉన్న వ్యక్తికి మీ దగ్గర ఉన్న బియ్యం వద్దు. అతనికి మేకలు కావాలి. అప్పుడు ఈ మార్పిడి అనేది జరిగేది కాదు. వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులను అధిగమించడానికి ఈ గవ్వలు వాడటం మొదలుపెట్టారు. చిన్న చిన్న వస్తువులు కొనటానికి ఇవి చాలా అనుకూలంగా ఉండేవి. ముఖ్యంగా మాల్దీవుల నుండి వచ్చే ఈ గవ్వలు భారతదేశంలో కొన్ని శతాబ్దాల పాటు చెల్లుబాటు అయ్యేవి. గవ్వలు మన సంస్కృతిలో ఎంతగా కలిసిపోయాయి అంటే, ఇప్పటికీ మనం కొన్ని మాటలు వాడుతూ ఉంటాం. చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనే సామెత అక్కడి నుండి పుట్టినది. మహాజానపదాల కాలం వరకు వస్తు మార్పిడి మరియు గవ్వల వాడకం ఉండేది. కానీ రాజ్యాల మధ్య వ్యాపారం పెరిగేసరికి ఒక ఖచ్చితమైన విలువ కలిగిన వస్తువు అవసరమైంది. అప్పుడే పంచ్ మార్క్డ్ నాణ్యాలు తెరపైకి వచ్చాయి. సాధారణంగా ఇప్పుడు నాణ్యాలను అచ్చులో పోసి చేస్తారు. కానీ అప్పుడు వెండి రేకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటి మీద ఇనుప ముద్రలను పెట్టి సుత్తితో బలంగా కొట్టేవారు. ఇలా ముద్రలు వేయటం వల్ల వీటికి పంచ్ మార్క్డ్ నాణ్యాలు అని పేరు వచ్చింది. వేదకాలం నాటి చిన్న చిన్న తెగలు కలిసి పెద్ద రాజ్యాలుగా మారాయి. వీటినే మహాజానపదాలు అంటారు. పురాతన గ్రంథాల ప్రకారం ఇలాంటివి మొత్తం 16 రాజ్యాలు ఉండేవి. ముఖ్యమైనవి మగధ, కోసల, గాంధార మరియు అవంతి. అప్పట్లో 16 రాజ్యాలు ఉంటే 16 రకాల నాణ్యాలు ఉండేవి. గాంధార రాజ్యం వారు కడ్డీ ఆకారంలో నాణ్యాలు చేస్తే ఒక్కో రాజ్యంపై ఒక్కో గుర్తు ఉండేది. మౌర్యులు భారతదేశాన్ని ఏకం చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థని కూడా ఏకం చేశారు. దేశమంతటా ఒకే రకమైన బరువు, ఒకే రకమైన గుర్తులతో నాణ్యాలను ప్రవేశపెట్టారు. ఈ నాణ్యాలపై సూర్యుడు, సుదర్శన చక్రం, కొండలు, చెట్లు, ఏనుగులు మరియు చేపల గుర్తులను వాడేవారు. మౌర్య సామ్రాజ్యంలో ఈ నాణ్యాల తయారీని లక్షణాధ్యక్ష అనే అధికారి పర్యవేక్షించేవాడు. నాణ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి రూపదర్శక అనే అధికారి ఉండేవాడు. మౌర్యులు వేసిన ఈ ఆర్థిక పునాదే శతాబ్దాల పాటు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక కేంద్రంగా నిలబెట్టింది. భారతదేశంలో అత్యంత భారీ సంఖ్యలో అత్యంత స్వచ్ఛమైన బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన ఘనత కనిష్కుడికే దక్కింది. కనిష్కుడి నాణ్యాలపై కేవలం బుద్ధుడే కాదు, హిందూ దేవుళ్ళు, శివుడు, కార్తికేయుడు, అలాగే గ్రీక్ దేవుళ్ళు మరియు పర్షియన్ దేవుళ్ళ బొమ్మలు కూడా ఉండేవి. తరువాతి కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి కరెన్సీ అనేది
చరిత్రలో అతిపెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సహపానుడిని యుద్ధంలో ఓడించిన తరువాత శాతకర్ణి అతని రాజ్యంలోని వెండి నాణ్యాలన్నిటినీ సేకరించాడు. ఆ నాణ్యాలపై ఉన్న సహపానుడి బొమ్మను చెరిపివేసి దానిపై శాతవాహనుల చిహ్నాలను తిరిగి ముద్రించాడు. శాతవాహనుల పాలన మొదలైంది అని చాటి చెప్పటానికి ఇది ఒక ఆర్థిక యుద్ధ తంత్రమని చెప్పవచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి పునాది వేస్తే ఆయన తర్వాత వచ్చిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఆ కరెన్సీపై ఓడల బొమ్మను వేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. ఇప్పుడు మనం భారతీయ కరెన్సీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే రూపాయి పుట్టుక. షేర్షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యానికి రూపాయ అని పేరు పెట్టారు. నేటికి మనం వాడుతున్న రూపాయి అనే పదం ఇక్కడి నుండే పుట్టింది. షేర్షా సూరి కరెన్సీలో ఒక ఖచ్చితమైన పద్ధతిని తీసుకువచ్చారు. ఆయన రూపాయి నాణ్యం 175 గ్రెయిన్ల సుమారు 11.5 గ్రాముల బరువు ఉండేది. అక్బర్ కాలంలో నాణ్యాలు కేవలం గుండ్రంగానే కాకుండా చతురస్రాకారంలో కూడా ఉండేవి. వీటిని జలాలి నాణ్యాలు అని పిలిచేవారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. అక్బర్ కాలంలో కేవలం వెండి నాణ్యాలే కాకుండా ప్రజల సౌకర్యం కోసం 3 రకాల లోహాలను వాడేవారు. బంగారు నాణ్యాలు పెద్ద లావాదేవీలకు, వెండి నాణ్యాలు ప్రధాన కరెన్సీగా, రాగి నాణ్యాలు చిల్లర అవసరాల కోసం వాడేవారు. అక్బర్ వెండి మరియు బంగారు నాణ్యాలపై రాముడు మరియు సీత బొమ్మలను ముద్రించేవారు. వాటిపై రామ్ సియా అని దేవనాగరి లిపిలో రాసి ఉండేది. ముస్లిం పాలకులలో ఇలాంటి నాణ్యాలు ముద్రించిన వారు చాలా అరుదుగా ఉండేవారు. మొఘల్ నాణ్యాల చరిత్రలో జహంగీర్ కాలం ఒక సంచలనం అని చెప్పవచ్చు. జహంగీర్ తనకిష్టమైన 12 రాశి చక్రాల బొమ్మలతో బంగారు నాణ్యాలను ముద్రించారు. ఈ నాణ్యాలు నేడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. అలాగే తన భార్య నూర్జహాన్ పేరుతో నాణ్యాలు జారీ చేసిన ఏకైక మొఘల్ చక్రవర్తి కూడా ఆయనే. జహంగీర్ కాలం నాటి ఈ కళా వైభవం ఆయన కుమారుడైన షాజహాన్ కాలంలో కూడా కొనసాగింది. చూశారుగా, ఒక చిన్న రూపాయి వెనుక ఎన్ని యుద్ధాలు, ఎన్ని సామ్రాజ్యాలు, ఎంతటి చరిత్ర దాగి ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే మన దేశపు గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మొఘల్ చక్రవర్తుల వెండి రూపాయి ప్రపంచాన్నే ఏలింది. కానీ కాలక్రమేణా మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ సొంత నాణ్యాలను ఎందుకు తీసుకువచ్చారు? భారతదేశంలో మొట్టమొదటి పేపర్ కరెన్సీ ఎప్పుడు మొదలైంది? మన నేటి నోట్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటో తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.